వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. మరి గతంలో ఇలాంటి సంఘటన సంబంధించి మిర్యాలగూడలో కూడా ఒకటైతే జరిగింది. అదే విధంగా ఇప్పుడు సూర్యాపేట జిల్లాలో కూడా జరిగింది. మరి సూర్యాపేట జిల్లాలో పరువు హత్య కలకలం రేపుతుంది. మామిళ్ళగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడు దారుణ హత్యకైతే గురయ్యాడు. మరి అయితే తాజాగా ఈ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. కృష్ణ బామ్మర్ది నవీన్తో పాటు బైరి మహేష్ ను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. వీరితో పాటు మరిద్దరు కూడా ఈ హత్యలో భాగమైనట్లు కూడా పోలీసులు సమాచారం అందజేశారు. మరి చెల్లి భార్గవిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కోపంతోనే నవీన్ కృష్ణను హత్య చేయించినట్లు తెలిసింది. అయితే గతంలోనే కృష్ణను ఎప్పటికైనా చంపేస్తానంటూ బెదిరింపులకు గురిచేసి భార్గవి అన్నయ్య నవీన్ ఆదివారం సాయంత్రం బైరి మహేష్ అనే వ్యక్తి చేత కలిసి మాట్లాడుకుందాం, మందు తాగుదామని ఓ వ్యవసాయ బావి దగ్గరకు రమ్మనైతే పిలిచిండు. మరి అక్కడికి వచ్చిన తర్వాత గొంతు నులిమి బండరాలతో కొట్టి కృష్ణను దారుణంగా హత్య చేసినట్లయితే తెలుస్తుంది. మరి ఆ తర్వాత శవాన్ని జనగామ రహదారి నుంచి పిల్లల మరికి వెళ్లే కెనాల్ కట్టపై పడేశారు. అయితే 6 నెలల క్రితం కృష్ణ భార్గవి ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. అయితే భార్గవి కులాంతర వివాహం చేసుకోవడం ఆమె అన్న నవీన్ కి అయితే ఏమాత్రం ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. ఇంకా దీంతో కొంతకాలంగా కృష్ణపై కోపంతో రగిలిపోతున్నాడు. ఈ క్రమంలోనే నవీన్ బైరి మహేష్ అనే వ్యక్తితో కలిసి కృష్ణను హత్య చేయించినట్లు కూడా తెలుస్తుంది. ఫోన్ చేసిర్రు 5ంటికి, ఈవినింగ్ టైంలో 5ంటికి బయటికి వెళ్ళిండు. నాకు చెప్పకుండా ఎప్పుడైనా చెప్పి వెళ్తాడు, అసలు చెప్పకుండా ఎవరు మహేష్ అనే పేరు ఫోన్ చేసిండు, వెళ్ళిండు ఏదో తీసుకొస్తా సరే అని చెప్పి. నాకైతే వాళ్ళ మీదే ఉంది. ఎవరు మహేష్? ఎవరు? చాలగడ్డ అంటే ఎవరు? ఇంకేమన్నా చెప్పినా నాకు ఏం చెప్పలేదు, అసలు చెప్పి కూడా పోలేదు. ఎప్పుడైనా చెప్పి పోతాడు. మీ పేరెంట్స్ మీద ఏమైనా అనుమానం ఉందా? ఈ మధ్యకాలంలో మీ అన్న ఏమైనా బెదిరిస్తుందా?